మాతృదేవో భవ. ఈ వారం మనము ధనురాశి వారికి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉన్నది, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ధనురాశి వారికి రాశిలోని శుక్రుడు ఆయన 12వ తారీఖున మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన రాశిలో ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క ప్రభావం సత్ఫలితాలు ఇస్తూ ఉన్నది. దాని గురించి మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతూ ఉన్నారు ఆయన ధనురాశి వారికి. అలాగే ద్వితీయంలో కుజ, బుధ, రవి యొక్క సంచారం జరుగుతున్నది. వీరికి రవి 14వ తారీఖు నుండి ఈ కుంభంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి 14వ తారీఖు నుండి రవి కూడా వీరికి చాలా ఈ రాశి వారికి ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. కాకపోతే ఇక కుజుడు ఉన్నారు. ఆయన ద్వితీయంలో కుజుడు అది నీచస్థానం. ద్వితీయంలో కుజుడు సుఫలితాలు ఇవ్వజాలడు, అట్లాగే నీచ స్థానం కూడా కాబట్టి ఆయన యొక్క మాట సరిగా రావటం, అదే ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో చిన్న పొరపచ్చాలు రావటం కానీ జరిగే అవకాశం ఉంది. కొంచెం మాటను కూడా జాగ్రత్తగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి. కుటుంబంలో వాళ్ళతో కూడా కొంచెం అతిగా ఆగ్రహం చూపించి పిల్లల్ని వాళ్ళని కొంచెం కంగారు పెట్టవద్దు. మీరు కోపంగా చూసినట్టయితే వాళ్ళు బాధపడే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి. అయితే తృతీయంలో శని స్వక్షేత్రం బ్రహ్మాండంగా యోగిస్తాడు శని. అదేవిధంగా చతుర్థంలో రాహు యోగించడు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా సామాన్యంగా ఏంటంటే ఒక 2 రాసులు వదిలిపెట్టినట్టయితే రాహు యోగిస్తే కేతు యోగించడం, కేతు యోగిస్తే రాహు యోగించడం మామూలుగా చాలా సాధారణంగా. కానీ 1-2 రాసులకు మాత్రం ఇతరు యోగించినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి. అందులో ఈ ధనురాశి వారికి ఆ రాహు అక్కడ ఉంటే, ఎక్కడ మీనంలో ఆయన ఉన్నారు, ఇక్కడ కన్యలో కేతు ఉన్నారు. ఇద్దరు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఏమీ లేదు. ఇకపోతే ఇక పంచమంలో గురువు చాలా చక్కగా యోగిస్తారు. ఆయన కూడా గురువు చేత మనకి ఈ రాశి వారికి చెప్పుకోవాలంటే దీర్ఘకాల సంచారం చేసేటటువంటి శని గురువులు యోగిస్తున్నారు బాగా చక్కగా. ఇక శుక్రుడు తక్కువ కాలంలో సంచరించేటటువంటి శుక్రుడు, రవి, బుధుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. ఆయన కూడా చక్కగా యోగించేటువంటి అవకాశం ఉన్నది. అంచేత ఎక్కువ గ్రహాలు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి ఈ ధనురాశి వారికి. తద్వారా ఈ రాశి వారికి మిగతా రాశుల కంటే కూడా, మిగతా వారాల కంటే కూడా చాలా చక్కటి సుఫలితాలు అన్ని కలుగుతూ ఉంటాయి. వీరు ఏ పని మొదలు పెట్టినప్పటికీ ఈ వారంలో చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఎటువంటి కార్యాలైనా మీరు సాధించడానికి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే మనకి అలా అని చెప్పేసి ఏదో మీరు అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దండి. మామూలుగా జరిగే అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా మనం జాతకంతో దీన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఉంటుంది. చేత తక్కువగా ఉన్నాయి గ్రహాలు అని చెప్పేసి కూడా ఏమీ మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలించి అని చెప్పి ఎగిరి గంతేయాల్సినటువంటి పని ఏమి ఉండదు. జాతకంతో కూడా దీన్ని అనుసంధానం చేసుకోండి. అప్పుడు అది కూడా బాగుంటే ఇది కూడా బాగుంటే మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా మంచి సుఫలితాలు కలిగేటువంటి ఉంటాయి. మనం ప్రయత్నం చేసేటటువంటి పని చాలా చురుగ్గా ముందుకు వెళ్తుంటుంది. శుభం పోయా. ఈరోజు మనము తులారాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది. కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజుడికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరే పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోహం భూయాత్.